సింహాచలంలో 9వ తేదీన ఏదో పెద్ద విషయమే జరగబోతోంది. ఏం జరగబోతోంది? ఎందుకు అంతమంది జనం వస్తారు? ఎలా జరగబోతోంది? జాగ్రత్తలనేవి ఏంటి? ఈ అంచనాలకు మించిన లక్షలాది జనం ఏం చేస్తారు వచ్చి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింహాచలంలో జరగబోయే గిరి ప్రదక్షిణ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. స్థానికులతో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి గోవిందా గోవిందా అనుకుంటూ ప్రవాహంగా సాగిపోతూ ఉంటారు. దీన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఇంచుమించుగా 9వ తేదీన మొదలుపెట్టి నెక్స్ట్ డే వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణ సాగుతూ ఉంటుంది. యాక్చువల్ గా అయితే నైట్ అంతా చేస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం ఎన్నో ఏళ్ల నుంచి అనాదిగా వస్తోంది. సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేస్తే తాము కోరిన కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం. ఆ కొండను సాక్షాత్తు స్వామిగా భావించి ప్రదక్షిణ చేస్తారు. ఒక్కసారి ఇలా ప్రదక్షిణ చేసి వస్తే భూమిని ఒకసారి ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందని చెప్తారు. కోరిన కోరికలు తీరడంతో పాటుగా ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఇలాంటి ఏ సమస్యలైనా తీరుతాయని భక్తుల అందరి నమ్మకం. సింహగిరి ప్రదక్షిణం భూ ప్రదక్షిణంతో సమానమని అందరూ చెప్తారు. జన్మజన్మల పాపాలన్నీ పోయి పుణ్యఫలం లభిస్తుంది. సంతానం లేని వాళ్ళు ఈ ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ అనేది దాదాపుగా 32 కిలోమీటర్లు ఉంటుంది. తొలి రోజు కొండ దిగువన ఉన్న తొలిపావంచ వద్ద స్వామివారి పుష్పరథం ప్రారంభమవుతుంది. తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు తమ గిరి ప్రదక్షిణని ప్రారంభిస్తారు. అడవివరం మీదుగా సెంట్రల్ జైల్ పక్క నుంచి హనుమంతువాక, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్ఈడి, గోపాలపట్నం, మళ్ళీ మొదటికి తొలిపావంచ దగ్గరకు మళ్ళీ వస్తారు. ఇక్కడతో గిరి ప్రదక్షిణ అనేది అయిపోతుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనంకి వెళ్ళాలనుకునే వాళ్ళు దర్శనంకి వెళ్తారు. లేదు రష్ ఉంది నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకునే వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇలా కొండ చుట్టూ నడవలేని భక్తులు కొండపైనున్న ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గిరి ప్రదక్షిణ జరిగిన వెంటనే సింహాచల స్వామికి చివరి దశ విడత చందనం పూస్తారు. వివిధ ప్రదేశాల్లో కంట్రోల్ రూమ్లు అనేవి ఉంటాయి. ప్రతి ఏటా సింహగిరిపై పాయసం వలకపోస్తారు. దీన్నే వరద పాయస ఉత్సవం అంటారు. ఈ ఏట కూడా ఇలా బాగా చేశారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని ఈ పాయసం అనేది వలకపోస్తారు. పోర్లు బండపై ఈ పాయసం అనేది వరదగా పోస్తారు. ఇలా ఈ ఉత్సవాన్ని ఘనంగా చేస్తారు. ఈ ఉత్సవం అనేది మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ వరద పాయసం అనేది వలకపోస్తారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవీఎంసీ వారు, దేవస్థానం వారు, అలాగే ప్రైవేట్ సంస్థల వారు, అక్కడ ఉన్న చిన్న చిన్న షాప్స్ వారు కూడా దారి పొడవునా గిరి ప్రదక్షిణ చేసే వారి కోసం టీలు, కాఫీలు, ప్రసాదాలు అందిస్తారు. అక్కడికక్కడే వాష్రూమ్స్, వాటర్ ట్యాంకులు, మెడికల్ క్యాంపులు ఉంటాయి. అందరూ దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. ఇదే ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే గిరి ప్రదక్షిణ. చెప్పులు వేసుకోవచ్చా లేదా అంటే ఒక్కో దగ్గర రోడ్ బాగోదు, పిక్కలు గుచ్చుకుంటాయి. కాబట్టి మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా వేసుకురండి. చాలా వరకు అయితే చెప్పులు వేసుకోకుండానే నడుస్తారు. ఎలా నడుస్తున్నాం అనేది కాకుండా ఎంత భక్తితో నడుస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అరుణాచల గిరి ప్రదక్షిణ కంటే ఇది అతి కఠినమైనది. అరుణాచల గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు మాత్రమే. ఇదైతే 32 కిలోమీటర్స్ ఇంకా అబౌవ్ ఉంటుంది. ఈ టోటల్ గిరి ప్రదక్షిణలో మనం జాగ్రత్తల విషయానికి వస్తే ఎవరి సేఫ్టీ ఫస్ట్ వాళ్ళే చూసుకోవాలి. దయచేసి తొలిపావంచ దగ్గర ఫుల్ రష్ ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో అక్కడైతే కొంచెం తోసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళి కొట్టరండి. అణువణువున నారాయణుడు ఉంటాడని నమ్ముతారు కదా. ఖాళీగా ఉన్న ప్లేస్లో కొట్టినా సరే సరిపోతుంది కదా. మనకి మనమే తోసుకుంటే దేవుడు బాధ్యత వహించడు. కొండపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు వేస్తారు. ఎక్కేటప్పుడు తోసేసుకోకుండా జాగ్రత్తగా ఎక్కితే సరిపోతుంది. ప్రసాదాలు పంచే దగ్గర, బీచ్ స్నానాల దగ్గర దారి పొడవునా మన బాధ్యత మనదే. జాగ్రత్తగా అందరూ వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి రావాలి. ఈసారి ముందుటి కంటే రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు అందరూ పొందండి. పుష్పరథం వెనకాల పరిగెత్తుకుంటా వెళ్ళి పడిపోయి కష్టపడకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి. ఇది తొలిపావంచ. మెట్ల మీద నుంచి గుడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచి మెట్టికి బొట్టు పెట్టుకుని వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి మొదలు పెడతారు. ఇంచుమించుగా 1000 మెట్లు ఉంటాయి. మెట్టికి బొట్టు పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇంకో విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణ అనేది 3కి ఇలా స్టార్ట్ అవుతుంది. నార్మల్గా పుష్పరథం దాంతో వెళ్ళేవారు దాంతో వెళ్తారు. లేదనుకునే వాళ్ళు రష్ అయిపోతుంది, ఇబ్బంది ఎందుకు, నైట్ అయిపోతుంది కదా అనుకునే వాళ్ళు 1 గంట, 12:30, 1 గంట, 2కి ఇలా స్టార్ట్ అవుతారు. అలా అయితే మనకి వెహికల్స్ అనేవి ఈ జంక్షన్ వరకు దింపుతారు.
లేదంటే మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది కదా, సింహాచలం ఆర్చ్, అక్కడ నుంచే నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది. టెంపుల్ వరకు వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని తొందరగా వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయచ్చు. అందుకని తొందరగా వెళ్తారు చాలా మంది. ఖచ్చితంగా ఎక్కడైనా ఒక చోట వర్షం అయితే పడుతుంది. సేఫ్టీ అయితే మీరే చూసుకోండి.